ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్న తర్వాత మీరు ఒక గుడికి చేసినా, ఏం చేసినా గాని ఇప్పుడు టీటీడీ మెంబర్ కింద ఉన్నా కూడా మీకంటే ఫ్యామిలీకి ఇచ్చే టైం చాలా తక్కువ ఉంటది కదా సార్. ఒకటండి. నాకు తెలిసి నేనొక 7 8 ఇయర్స్‌గా హ్మ్. ఐ విల్ సపోర్ట్ ద ఫ్యామిలీ లైక్ ఉన్నంత వరకు మోస్ట్‌లీ ఐ విల్ కుక్ విత్ మై ఫ్యామిలీ. ఫా అంటే ఒక అటాచ్‌మెంట్ ఫ్యామిలీతో. హ్మ్. కుక్ అనేది ఒక అటాచ్‌మెంట్. హ్మ్. ఫ్యామిలీతో ఎప్పుడూ ఉంటదండి. హ్మ్. మీరు రోజు ఫ్యామిలీ మొహలు చూసుకొని కూర్చోలేం. హ్మ్. మీరు ఎట్లాగో పనికెళ్ళాలి, చేయాలి. లేదంటే వాళ్ళే అంటారు, "నువ్వు పనికెళ్ళు, ఎందుకు ఇంట్లో ఉన్నావు" అంటారు. హ్మ్. సో, దట్ హాస్ టు క్యారీ దట్. బికాస్ మై సన్ ఆల్సో కంప్లీటెడ్ ఆర్కిటెక్చర్. హ్మ్. సో, వాడితో నేను కంపెనీగా మాట్లాడతాను. ఆయన అబ్బాయి తన స్టైల్ తనలో ఉంటాడు. లైఫ్ స్టైల్ ఏంటి ఉంటదో ఉంటది. బట్ మనం గైడ్ చేస్తాం. హ్మ్. వాళ్ళకి తెలుసంతా. హ్మ్. డాటర్ ఈస్ డూయింగ్ మెడిసిన్. యాహ్! సో, వి ఆర్ ఆల్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఎళ్ళిపోతే మీ ఇద్దరే. వి ఆర్ ఆల్‌వేస్ లైక్ ఎ ఫ్రెండ్స్ హ్మ్. ఫ్రమ్ ద బిగినింగ్. హ్మ్. అండర్‌స్టాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు మేము ఫన్‌గా మాట్లాడుకుంటాం. జోక్స్ ఏసుకుంటాం. అన్నీ బానే ఉంటుంది. హ్మ్. అట్లాగే ట్రావెల్ అవుతాం. సో, అక్కడ వచ్చి హస్బెండ్ అంటే ఇట్లాగా, వైఫ్ వైఫ్ అంటే అట్లా ఇట్లాగా అట్లా అట్లా ఉండదు. ఉండదు. తమిళనాడులో మోస్ట్ ఆఫ్ టైమ్ అట్లాగే ఉంటది. హ్మ్. ఫ్యామిలీ. హ్మ్. సో, అందువల్ల మేము కూడా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. హ్మ్. మాకు ఆహ్, ఆ మిస్సింగ్ అనేది ఫోన్‌లో మాట్లాడతాము. ఎక్కువ సార్లు మీరు ఫోన్‌లో మాట్లాడితే వాళ్ళు ఎందుకు రోజు ఫోన్ చేస్తుంటారు. సో, ఏదైనా నేచురల్‌గా ప్రాసెస్‌లో జరగాలి కరెక్ట్. కదా! మీరు నేనిప్పుడు సినిమా కొత్తగా చేసి ఆ సెట్ తీసుకెళ్ళి చూపిస్తే చిన్న పిల్లల్లా ఉంటది. ఎట్లా చేశానని. సో, అదొక అడుగుతారు తను. యెస్. ఏంటి ఇట్లా ఓకేనా? ఆ! ఆ! వచ్చిందా? ఆ! నేను మిస్ అయినా అని అడుగుతారు. హ్మ్. లేదు లేదు నాకు తెలిసి ఏదో వస్తుంది. హ్మ్. బెటర్‌గా వస్తుంది అంటుంటాను. యెస్. అంతే తప్ప నేను